మేడం అదే విధంగా చాలా వరకు కూడా సమ్మర్లో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మీరు నేను ఇందాక చెప్పినట్టు స్కిన్ టైప్స్లో ఉన్న వాళ్ళు ఇది వాడాలి అది వాడాలి అని చెప్పి భ్రమలో పడి రకరకాల ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా. జనరల్గా తీసుకోవాల్సినటువంటి ఒక టిప్ చెప్తారా, స్కిన్ కేర్ రొటీన్ చెప్తారా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సమ్మర్లో ట్యాన్కి గురి కాకుండా? అంటే యాక్చువల్లీ మేము పాత రోజుల్లో అయితే మా ఇంట్లో గంధం ఉంటుంది కదా, సాన్ ఉంటుంది కదమ్మా, గంధం చెక్క కూడా మా ఇంట్లో దేవుడి పూజ కోసమని ఉంచుతాం. సో సమ్మర్లో ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు రోజు కుదరదు, వారానికి ఒకసారి కొంచెం అది అరగతీసి అందులో కొంచెం నీళ్లు కానీ కొంచెం పాలు కానీ పోస్తే అదంతా చక్కగా అరుగుద్ది, మనకి ఇంత ముద్దలాగా తయారు. అదే మనకి సింహాచలం స్వామికి అప్పన్న స్వామికి అది లేపనంగా వేస్తారు కదా, చందనం లేపనం అంటాం. సో అది మనం చక్కగా ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే మళ్ళీ బయట కొన్న గంధం పొడి వాడకూడదు. బయట గంధం పొడి ఏంటంటే అది కెమికల్స్తో చేసింది కాబట్టి దేవుడికి కూడా వాడకూడదు, ఇంకా మనం వాడుతున్నాం తప్పనిసరి. మనకు కూడా అది వాడితే కొంచెం రియాక్షన్స్ రావచ్చు. కాబట్టి ప్యూర్ గంధం చెక్క అనేది దొరుకుతుంది, కర్ణాటకలో బాగా దొరుకుతుంది. దాన్ని సాన మీద అరగతీసి అప్లై చేసుకోవడం చాలా ఈజీ, చాలా మంచిది. వారానికి ఒకసారి అప్లై చేసుకుంటే అసలు ఒళ్ళంతా చల్లబడిపోతుంది, చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది, స్కిన్ కూడా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, చాలా మృదుత్వాన్ని స్నిగ్ధత్వాన్ని అన్నీ కూడా వస్తాయి అన్నమాట, చాలా బాగుంటుంది. అది సింపుల్, అది ట్రై చేయొచ్చు. దాని తర్వాత ఇంకా గులాబీ పూలు బెస్ట్ ఆప్షన్ కాబట్టి గులాబీ పూలు ఇంకా ఈజీగా ఉండేది. గులాబీ పూల కన్నా ఈజీగా ఉండేది అంటే తేనె, ప్యూర్ తేనె కనుక మనం అప్లై చేస్తే అది మాయిశ్చరైజింగ్ యాక్ట్ చేస్తే డీహైడ్రేషన్ తగ్గిస్తుంది, ట్యానింగ్ కూడా తగ్గిస్తుంది. సో తేనె కూడా మంచిదే. అండ్ అవుట్ సైడ్ రెమెడీసే కాదు, ఇన్సైడ్ రెమెడీస్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి చాలా సందర్భాల్లో ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో ముఖ్యంగా ట్యాన్కి గురి కాకుండా, అలాగే డిహైడ్రేషన్కి గురి కాకుండా అండ్ స్కిన్ వైట్నింగ్ కోసం జ్యూసెస్ కానీ లేకపోతే తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏమైనా చెప్తారా? బీట్రూట్ జ్యూస్ బెస్ట్ ఆప్షన్ అమ్మా. బీట్రూట్ మనం మిక్సీ వేసేసి అందులో కొంచెం క్యారెట్ కూడా వేసేసి అంటే 50-50 అయినా వేసుకోవచ్చు. క్యారెట్ 50% పీసెస్, బీట్రూట్ 50% తీసుకొని మిక్సీ వేసేసి ఆ జ్యూస్ తాగేసినా కూడా చాలా బ్లడ్ అంతా కూడా క్లీన్ అవుతుంది, దానివల్ల కలర్ వస్తుంది అనమాట. ఇంకా మీకు బెస్ట్ ట్రీట్మెంట్ చాయిస్ ఏంటంటే ఆయుర్వేదాలో పంచకర్మ చికిత్సలు ఉంటాయి. అందులో బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్ జస్ట్ 5 days ప్రోగ్రామ్ ఉంటుంది. అది చేయించుకుంటే కనుక వెంటనే బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ, ఆ బ్లాక్నెస్, ఆ బ్రౌన్నెస్ సంబంధించిన అన్నీ పోవడం వల్ల న్యాచురల్గా స్కిన్ చక్క వైట్నింగ్ వస్తుంది, ఆ తర్వాత సాఫ్ట్నెస్ వస్తుంది, స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది. చాలా వ్యాధులు రాకుండా కూడా మనం ఇప్పుడు మీరు అడుగుతున్న స్కిన్కి సంబంధించిన అలర్జీస్ రాకుండా కూడా మనం ప్రివెంటివ్ కేర్గా చేసుకోవచ్చు. అంటే సింప్లిఫైడ్ అనమాట అది ఎవరైనా ఇంట్లో ఉండి కూడా వాళ్ళ కోర్స్ ఇంట్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మన దగ్గరికి రాగలిగితే ఓకే, రాలేకపోయినా ఇంట్లో కూడా మేము గైడ్ చేస్తాం ఇంట్లో ఎలా చేసుకోవాలనేది. సో బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్ ఆయుర్వేదాలో సేఫ్గా బాగా చేయించుకోవచ్చు. ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ఇంకా బాగా చేయించుకుందాం అంటే లీచెస్ తోటి ట్రీట్మెంట్ ఉంటుంది. జలోపచారణ అనే రక్త శోధన చికిత్స అనమాట. అది కూడా ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గరే చేయించుకోవాలి. అది చేయించుకున్నా మీ బ్లడ్ అంతా మనం ఎలా అయితే 3 months ఒకసారి బ్లడ్ డొనేషన్ చేస్తే మంచిది, బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి పోతాయి అనుకుంటాము, అదే టైప్లో 3 months ఒకసారి ఇలాగ జలోపచారణ చికిత్స బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్ కనుక జస్ట్ 1 sitting ఒక 40 minutes డాక్టర్ దగ్గర స్పెండ్ చేస్తే చాలు, దాంతో కూడా మీ బ్లడ్ అంతా ప్యూరిఫై అవుతుంది. ఇంకా ఈ చికిత్సలు ఏంటంటే పింపుల్స్ రావు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు, స్కిన్ అలర్జీస్ రావు, ఈవెన్ క్యాన్సర్ కూడా రాకుండా ఉపయోగపడుతుంది. అంటే బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ ఎలిమినేట్ చేస్తే మన క్యాన్సర్ కూడా రాదు. ఇప్పుడు అందరికీ మోస్ట్ కామన్ కదా క్యాన్సర్ అని. సో అంత అద్భుతమైన చికిత్సా విధానాలు, అంటే వేరు నుంచి వ్యాధిని పెకిలించి పడేసే చికిత్సలు ఆయుర్వేదంలో ఉన్నాయి. అద్భుతంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏ వయసు వాళ్ళకైనా సరే, ఏ స్కిన్ టైప్ అయినా సరే చక్కగా ఉపయోగపడే ఆయుర్వేదిక్ క్రీమ్స్ ఉన్నాయి. అనుభవజ్ఞులైనటువంటి వైద్యులు చాలా ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి మనదే ఆలస్యం, ఆయుర్వేదానికి వెళితే అందం ఆరోగ్యం మీ సొంతం.